మేకపిల్ల ధైర్యం. ఒక ఊరిలో గోపయ్య అనే మేకల కాపరి ఉండేవాడు. అతడు రోజు దగ్గరలో ఉన్న అడవికి తన మేకలను తోలుకుని వెళ్లేవాడు. ఆ మంద రోజు అడవిలో మేసినంత మేసి తిరిగి సాయంత్రం కాగానే ఇంటికి చేరేది. అయితే ఒకరోజు అడవికి వెళ్లిన మేకల మంద నుంచి ఒక మేకపిల్ల తప్పిపోయింది. తర్వాత అది ఎంత వెతికినా తన వాళ్ళు ఎవ్వరూ కనిపించలేదు. నన్ను ఈ అడవిలో ఒంటరిగా వదిలేసి అందరూ వెళ్ళిపోయారు. నాకు భయం వేస్తుంది. రేపు తెల్లవారిగానే అంతా వస్తారు. అప్పుడు మళ్ళీ అందరితో కలిసి ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ ఈ రాత్రి ఏదైనా క్రూరమృగం నన్ను చూస్తే? అలా తలుచుకోగానే వణుకు ప్రారంభమయ్యింది. అమ్మో, ఇక నా వాళ్ళని నేను ఎప్పటికీ కలుసుకోలేను. దేవుడా, నన్ను నీవే కాపాడాలి అనుకుంటూ చీకటిలో అటూ ఇటూ తిరగసాగింది. చివరకు ఒక కొండ గుహ కనపడితే లోపలికి పోయి బిక్కుబిక్కుమంటూ పడుకున్నది మేకపిల్ల. కొంతసేపటికి ఆ గుహలో నివసించే పెద్ద పులి తన నివాస స్థలానికి వచ్చింది. తన గుహలో మరో జంతువేదో పడుకున్నట్లు పసిగట్టింది. అనుమానంతో బయట నిలబడి లోపలకు తొంగి చూసింది. చీకట్లో మేకపిల్ల కళ్ళు మెలమెల మెరుస్తూ కనిపించాయి. ఆ వింత జంతువును చూడగానే పెద్ద పులికి కొంత భయం కలిగింది. నేను ఇంతవరకు ఎలాంటి జంతువుని ఈ అడవులో చూడలేదు. ఈ వింత జంతువు నన్ను చంపడానికి ఇక్కడికి వచ్చినట్లుంది అనుకుని గుహలోకి వెళ్లకుండా ఏమి చేయాలో తోచక భయపడుతూ బయటే నిలబడిపోయింది పెద్ద పులి. మేకపిల్లకి కూడా పులిని చూడగానే గుండెలో రాయి పడినంత పనైంది. పులి కూడా చీకట్లో ఉన్న తనను చూసి భయపడిందని గ్రహించిందా మేకపిల్ల. భయాన్ని బయటికి కనిపించనీయకుండా ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని అందులోనే ఉండిపోయింది. పులిబారు నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉండిపోయింది. కొంతసేపటికి ఒక అడుగు ముందుకు వేయబోయిన పులిని చూసి మేకపిల్ల ధైర్యం కూడగట్టుకుని గుహ ముందుకు వచ్చింది. ఎవరు నీవు అని గద్దించింది. నేను పెద్ద పులిని అని చెప్పి భయంతో 2 అడుగులు వెనక్కి వేసింది పులి. ఇదే అదనుగా భావించిన మేకపిల్ల మరింత ధైర్యం కూడగట్టుకుని, ఓహో, నీవేనా పెద్ద పులివి? నా అదృష్టం పండింది. వెతకపోయిన తీగ కాలికి తగిలినట్లయింది. నీకోసం వెతుకుతున్నాను. ఇప్పటిదాకా ఏనుగులను సింహాలను ఎన్ని చంపానో నాకే సరిగ్గా లెక్క తెలియదు. ఈ రాత్రికి నిన్ను చంపి నా ఆకలి తీర్చుకుంటాను, రా అని 2 కాళ్ళు ఎత్తి మేకపిల్ల ఒక్క దూకి గుహలో పెద్ద శబ్దమే చేసింది. హడిలిపోయిన పెద్ద పులి అక్కడి నుండి వెనక్కి చూడకుండా పరుగు పెట్టింది. తెల్లవారిగానే ఆ మేకపిల్ల అక్కడి నుండి బయటకు పరుగు తీసి అడవికి వచ్చిన తన మిత్రులతో కలిసిపోయి హాయిగా ఊపిరి పీల్చుకుంది. ఈ కథలో నీతి ఏమిటంటే, ధైర్యము సమయస్ఫూర్తి ఉంటే ఎలాంటి సమస్య నుండైనా బయటపడవచ్చు. అదృష్టాన్ని నమ్మిన మూడో చేప. ఒకానొక గ్రామంలో ఒక పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువులో చాలా చేపలు ఉండేవి. ఒక రోజు చేపలు పట్టేవాడు ఆ చెరువు గట్టు మీదుగా వెళ్తూ చెరువులో చేపలు ఎగరడాన్ని గమనించాడు. భలే భలే, చేపలు పైకి లేచి చక్కగా ఆడుకుంటున్నాయి. పైకి ఇన్ని కనబడుతున్నాయంటే లోపల చెరువులో ఇంకెన్ని చేపలు ఉన్నాయో అని ఆశ్చర్యపోయాడు. అయ్యో, వాటిని ఇప్పుడు పట్టి తీసుకుని వెళ్దామంటే నా దగ్గర పల లేదు అని కొంతసేపు బాధపడ్డాడు. అయినా తొందరేమొచ్చిందిలే, రేపే వల తెచ్చి పట్టుకుంటాను. ఈ లోపులు ఈ చేపలు ఎక్కడికి పోతాయిలే అనుకుని వెళ్ళిపోయాడు. అతను అలా అనుకోవడం చెరువులోని 3 చేపలు చూశాయి. ఆ విషయమై 3 చేపలు చర్చించుకున్నాయి. అందులో ఒక పెద్ద చేప ఇలా అంది, విన్నారుగా, అతను మనల్ని చూసి ఏమనుకుంటున్నాడో. మనం తక్షణమే మన బంధువులను తీసుకుని ఈ చెరువుని వదిలి వెళ్ళిపోవాలి, లేకపోతే రేపు మనం ప్రాణాలతో ఉండము. అది విన్న రెండో చేప, అతడు అనుకున్న ప్రకారం రేపు చేస్తాడో లేదో. అతను అసలు రాకపోతే, నిజంగా వస్తే అప్పుడు ఆలోచిద్దాంలే, దానికి ఇప్పటి నుండే కంగారు పడడం దేనికి అంది. ఈ ముసలి చేపకు చాదస్తం ఎక్కువ. రేపు అతను వలతో వచ్చినా మన అదృష్టం బాగుంటే ఎవరు ఏమి చేయలేరు అంది. మొదటి చేప మిగిలిన ఇద్దరికి ఎంత నచ్చజెప్పాలని చూసినా అవి వినడానికి సముఖత చూపలేదు. దాంతో మొదటి చేప రాత్రికి రాత్రి తన బంధువులు, మిత్రులు తన మాటలను విశ్వసించిన మిగిలిన చేపలను తీసుకొని ఈదుకుంటూ వేరే చెరువుకి వెళ్ళిపోయింది. అనుకున్నట్టుగానే తెల్లవారిందో లేదో చేపలు పట్టేవాడు చెరువు దగ్గరకు రాసాగాడు. దూరంగా వలతో వస్తున్న అతన్ని చూసి రెండో చేప పెద్ద చేప మాట వినందుకు చింతించింది. అయినా సమయం మించిపోలేదని గ్రహించి వేగంగా తప్పించుకుని వెళ్ళిపోయింది. నిన్న కనిపించినన్ని చేపలు ఇవాళ కనిపించడం లేదేంటి
అడుగుకు వెళ్ళాయా అనుకుంటూ వలను విసిరాడు. అతడి వలకి కేవలం 3వ చేప మాత్రమే చిక్కింది. ఈ రోజుకు ఆహారంగా ఇది సరిపోతుందిలే, మిగిలిన వాటి సంగతి రేపు చూద్దాం అనుకుని దాన్ని తీసుకుని వెనుదిరిగాడు. దూరదృష్టితో ఆలోచించిన మొదటి చేప తనను తాను కాపాడుకోవడమే కాక తన వారందరినీ కాపాడింది. అపాయం గ్రహించి వెంటనే చర్యలు తీసుకున్న రెండో చేప కొంతవరకు తనను తాను కాపాడుకుంది. అదృష్టాన్ని నమ్ముకున్న 3వ చేప మట్టుకు ఏమి చేయలేక వలలో చిక్కి ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ కథలో నీతి ఏమిటంటే కేవలం అదృష్టాన్ని మాత్రమే నమ్ముకోకుండా మన వంతు కృషి మనం చేయాలి. దేవత బంగారు గొడ్డలి కథ. ఒక ఊరిలో రామయ్య సోమయ్య అనే 2 మిత్రులు ఉండేవారు. రామయ్య చాలా నిజాయితీపరుడు కాగా సోమయ్య అత్యంత ఆశపరుడు. ఇద్దరు ఆ ఊరికి దగ్గరలో ఉన్న అడవులకు వెళ్లి కట్టెలు కొట్టుకొచ్చి వాటిని అమ్మి జీవనం సాగిస్తుండేవారు. అయితే ఒకరోజు సోమయ్య పట్నం వెళ్లే పని ఉందని చెప్పడంతో రామయ్య ఒక్కడే అడవికి వెళ్ళాడు. అతడు కట్టెలు కొడుతూ ఉండగా చేతిలోంచి గొడ్డలి ఒక్కసారిగా జారి పక్కనే ఉన్న నదిలో పడిపోయింది. తన జీవనాధారమైన గొడ్డలి పోయిందని అతడు నది ఒడ్డున కూర్చుని బోరున ఏడుస్తుంటాడు. ఎంతలో అతని దుఃఖాన్ని చూసి ఆ నదీ దేవత ప్రత్యక్షమై ఏం జరిగింది అని అడిగింది. అయ్యో తల్లి, నా గొడ్డలి నీటి పాలైనది. నాకు ఉన్న ఒక్కగానొక్క జీవనాధారం పోయింది. ఇప్పుడు నేనేం చేయాలో దిక్కు తోచటం లేదు అంటూ రామయ్య వలవలా ఏడ్చాడు. అతని అమాయకత్వాన్ని చూసిన ఆ నదీ దేవత వెంటనే నదిలోంచి ఒక బంగారు గొడ్డలి తీసి చూడు, ఈ గొడ్డలి నీదేనా అని అడిగింది. అది చూసి అతను తనది కాదని అంటాడు. దేవత ఈసారి వెండి గొడ్డలు తీసి చూపించింది. ఖచ్చితంగా ఈ గొడ్డలి నీదే అనుకుంటా. అదీ కాదంటాడు. దేవత మరలా ఇనుప గొడ్డలు తీసి చూపిస్తుంది. పోనీ ఈ గొడ్డలి నీదా? అవును తల్లి, ఆ గొడ్డలు నాదే అని దానిని సంతోషంతో తీసుకుంటాడు. నదీ దేవత రామయ్య నిజాయితీకి ఆశ్చర్యపోతుంది. ఇంతవరకు అత్యాస పరులని చూశాను, కానీ నీ వంటి నిజాయితీ పరులను చూడలేదు అని అతడి గుణాన్ని మెచ్చుకుని ఇనుప గొడ్డలితో పాటు బంగారు వెండి గొడ్డలను కూడా బహుమతిగా ఇస్తుంది. దాంతో ఆనాటి నుంచి రామయ్య ఎలాంటి లోటు లేకుండా సంతోషంగా జీవించసాగాడు. అది చూసి ఓర్వలేని సోమయ్య తన మిత్రుడి దగ్గర ఉన్న వెండి బంగారు గొడ్డల గురించి వాకబు చేశాడు. దాపరికం లేని రామయ్య నదీదేవత ప్రత్యక్షం కావడం దగ్గర నుంచి వెండి బంగారు గొడ్డలు ఇవ్వడం వరకు జరిగినదంతా చెప్తాడు. అది విని సోమయ్యలో దుర్బుద్ధి పుడుతుంది. మరుసటి ఉదయాన్నే రామయ్యకు చెప్పకుండా ఒక ఇనుప గొడ్డలను తీసుకుని అడవికి వెళ్లాడు సోమయ్య. కట్టెలు కొడుతున్నట్టు నటిస్తూ కావాలనే గొడ్డలిని నీటిలో పడేశాడు. నది ఒడ్డును కూర్చుని దొంగ ఏడుపు ఆడవడం మొదలుపెట్టాడు. నదీ దేవత ప్రత్యక్షం అయ్యి ఏం జరిగింది అని అడిగింది. తన గొడ్డలిపోయిన విషయం చెప్పి భోరుని విలిపించాడు. దేవత వెంటనే నీటిలో నుంచి బంగారు గొడ్డలి తీసి చూడు, ఈ గొడ్డలి నీదేనా అని అడిగింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా నాదే తల్లి, నాదే, ఆ గొడ్డలి నాదే అంటూ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ అబద్ధం చెప్పాడు సోమయ్య. దేవతకు కోపం వచ్చి నీ వంటి అత్యాస పరునికి ఎవరూ సాయం చేయరు అని బంగారు గొడ్డలితో సహా అదృశ్యమైపోయింది. బంగారం వెండి గొడ్డలు రాకపోగా తన జీవనాధారమైన ఇనుప గొడ్డలు కూడా పోవడంతో సోమయ్యకు బుద్ధి వచ్చింది. ఈ కథలో నీతి ఏమిటంటే నిజము మేలు చేస్తే అబద్ధం ఆపద తెస్తుంది. పిల్లి మెడలో గంట. అది ఒక అడవి మధ్యలో ఉన్న అతిథి గృహం. అక్కడకు అతిథులు ఎప్పుడు వస్తారో తెలియదు, కానీ ఆ ఇంటిలో ఉన్న ఆహార పదార్థాల కోసం మాత్రం చుట్టుపక్కల ఉండే ఎలుకలన్నీ చేరాయి. ఆ ఇంటిలో యజమాని అంటూ లేకపోవడంతో వాటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రకరకాల రుచికరమైన పదార్థాలు తింటూ రాత్రికి హాయిగా కలుగుల్లో నిద్రిస్తూ కాలం వెళ్లదీసేవి. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు ఎక్కడ నుండి వచ్చిందో తెలియదు, కానీ ఒక పిల్లి ఆ ఎలుకలు ఉండే ఇంటిలోకి వచ్చి చేరింది. అది రావడం మొదలు ఎలుకలపై వేట ప్రారంభించింది. కుట్టు చప్పుడు కాకుండా మాటు వేసేది, తరిమి తరిమి మరి ఎలుకల పని పట్టేది. దాంతో పిల్లి దెబ్బకు ఎలుకలన్నీ విసుగెత్తిపోయి ఉన్నాయి. అందుకనే ఒకరోజు ఎలుకలన్నీ ఒక సమావేశం పెట్టుకున్నాయి. మిత్రులారా, మనం ఆహారం కోసం ఇంతకు ముందు ఎటువంటి కష్టం లేకుండా హాయిగా సంపాదించుకుని తినేవాళ్ళము. కాలము కలిసి రాక ఆ
పిల్లి రూపంలో వచ్చి రోజు మనల్ని తరిమి తరిమి ఇబ్బంది పెడుతుంది. రోజుకొక ఎలుకని తినేస్తోంది. మనకి తిండి లేదు, సరిగ్గా నిద్ర లేదు. ధైర్యం చేసి కలుగుల్లో నుంచి బయటకు వస్తే ప్రాణాలు ఉంటాయో ఊడతాయో తెలియని పరిస్థితి. ఈ క్లిష్ట పరీక్షకి పరిష్కారం ఏమిటి? ఇప్పుడు మనమందరం ఏం చేయాలి? ఆ పిల్లి నుండి తప్పించుకోవడం ఎలా? ఆ పిల్లిని ఇక్కడ నుండి తప్పించడం ఎలా అని అందరికీ తన బాధని విన్నమించుకుంది వేదికపై ఉన్న ఓ ముసలి ఎలుక. ఆ ముసలి ఎలుక ఉన్న వేదికపైకి వచ్చిన మరో ఎలుక మిగతా వాటికి ఒక సలహా ఇచ్చింది. పిల్లి మెడలో ఒక గంట కడితే ఎలా ఉంటుంది? ఆ మాట వినగానే అన్ని వాటిలో అవి చర్చించుకుంటూ ఆలోచనలో పడ్డాయి. పిల్లి ఎటువైపు నుండి వచ్చినా గంట చప్పుడుతో మనకు సులభంగా తెలిసిపోతుంది. అప్పుడు మనమంతా వెంటనే దాక్కోవచ్చు. కొన్ని రోజులు ఆహారం దొరకక నీరసించి చివరికి చిక్కి శల్యమై ఆ పిల్లి ఎటైనా వెళ్ళిపోతుంది అని వేదిక మీదించి అదే ఎలుక సలహా ఇచ్చింది. ఈ ఆలోచన అందరికీ చాలా బాగా నచ్చింది. వెంటనే ఎలుకలన్నీ చప్పట్లు కొడుతూ దాన్ని అభినందించాయి. తర్వాత గంట ఎలా ఉండాలి, ఎంత పెద్దదైతే బాగుంటుంది, ఎంత దూరం నుండి వినిపిస్తుంది, ఎక్కువ దూరం వినపడాలంటే ఎలాంటి గంట ఉండాలి, ఈ విషయాలన్నీ చర్చించుకున్నాయి. ఇంతలో ముసలి ఎలుకకి ఒక సందేహం వచ్చింది. అంతా బాగానే ఉంది కానీ మరి పిల్లికి గంట ఎవరు కడతారు అని అడిగింది. ఒక క్షణం అంతా మౌనం. ఒకదానినొకటి నీవంటే నీవంటూ చూపించుకున్నాయి. ఆఖరున ఆ బాధ్యతను కూడా ఆ ఉపాయం చెప్పిన ఎలుక పైనే మోపాయి. నేను సలహాలు మాత్రమే ఇస్తాను, అమలు మీరే చేయాలి అని తప్పించుకుంది. తరువాత ఆ బాధ్యత ఏదో తమపై పడేలా ఉందని చడి చప్పుడు చేయకుండా ఎలుకలన్నీ సమావేశం ముగించుకుని వాటి కలుగుల్లోకి వెళ్ళిపోయాయి. ఈ కథలో నీతి ఏమిటంటే ఉచిత సలహాలు ఇవ్వడం సులువే, కానీ వాటిని పాటించడమే కష్టం.